తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు రైల్వే డివిజన్ జీఆర్పీ సీఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ది హత్యనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరకామణి కేసులో ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని సతీష్ కుమార్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సతీష్ మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. अमर है अमर है अमर है अमर है सतीश कुमार గురువారం రాత్రి 11:50 గుంతకల్ రైల్వే స్టేషన్ కు వచ్చిన సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో తన బైక్ పార్క్ చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. పార్కింగ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ ను పోలీసులు గుర్తించారు. అటు సతీష్ కుమార్ మృతదేహం గుర్తించిన ప్రదేశాన్ని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్, ఎస్పీ జగదీష్ పరిశీలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? విచారణ సంబంధించి పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. సతీష్ కుమార్ అనుమానాస్పదం కాదు, ఖచ్చితంగా హత్య చేశారంటూ కూడా సతీష్ కుమార్ సోదరులు హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే జరిగిన ప్రదేశం ఏదైతుందో రైల్వే సమీపంలో మృతదేహం పడి ఉన్నట్టు తమకు 14వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో తమకు సమాచారం అందించారు. సమాచారం అందించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే తాడుపత్రి సమీపంలోని కోమలి రైల్వే లైన్ వద్దకు చేరుకున్నామో అక్కడ ప్రదేశాన్ని పరిశీలించినట్లయితే ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం పడి ఉన్న ప్రదేశంతో పాటు రైల్వే ట్రాక్ ను పరిశీలించినట్లయితే తమకు పూర్తిగా అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా కొంతమంది సతీష్ కుమార్ ను హత్య చేసి అక్కడ పడివేసి ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు విచారించి న్యాయం చేయాలంటూ కూడా సతీష్ కుమార్ సోదరుడు హరి పోలీసులకు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు BNS 103/1 సెక్షన్ కింద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. అయితే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదులు స్పష్టంగా పేర్కొన్నారు. పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే ప్రత్యర్థులు నుంచి తనకు ప్రాణాపాయం ఉందంటూ తన సోదరుడు హరి పలు సందర్భాల్లో తన దృష్టికి తీసుకొచ్చాడు. ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు సతీష్ కుమార్ సోదరుడు హరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఏదైతే పరకామణి కేసులకు సంబంధించి ప్రత్యర్థులు నుంచి తనకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా ఆ ఫిర్యాదును స్పష్టంగా పేర్కొన్నారు. అందులో భాగంగా సిఐడి విచారణకు ఈ నెల 6వ తేదీన హాజరయ్యారు. మరోసారి సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడంతోనే ఖచ్చితంగా తమకు ఇది హత్య అన్న అనుమానం కలుగుతుంది, హత్య చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు BNS 103/1 కింద హత్య కేసుగా నమోదు చేసి హత్య కోణంలో దర్యాప్తులు ఇప్పటికే ప్రారంభించారు. ప్రత్యేక టీంలను కూడా రంగంలోకి దింపారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు. సతీష్ కుమార్ ట్రైన్ ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 పొందిలో బెస్ నంబర్ 29లో ప్రయాణించారో ఏదైతే రైల్వే స్టేషన్ కి ఏ సమయానికి చేరుకున్నారు, ఇంటి నుంచి ఏ సమయానికి చేరుకున్నారు, రైల్వే ప్లాట్ఫామ్ మీదకి ఏ సమయానికి వచ్చారంటే ఈ సంబంధించిన పూర్తి ఆధారాలను ఒక్కొక్కటిగా సీసీ ఫుటేజ్ ని సేకరించే పనులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏదైతే రైల్వే స్టేషన్ సమీపంలో స్కూటర్ 2-వీలర్ పార్కింగ్ 11:53 నిమిషాలకు 13వ తేదీ 11:53 చేస్తున్నారు. అక్కడ పార్కింగ్ చేసి ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి రైల్వే స్టేషన్ కి వెళ్ళినట్లు కూడా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ లో దాని ప్రకారం 11:53
టూ వీలర్ పార్కింగ్ చేరుకుంటే 12:25 నిమిషాలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ బయలుదేరినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఇప్పటికే సిఐడి డీసీ రవిశంకర్ ఏదైతే ఘటనా ప్రదేశం ఉందో కోమలి రైలు ప్రదేశానికి అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించారు. మృతదేహం ఎక్కడ పడింది, ఏదైతే టెలిఫోన్ ఎక్కడ పడింది, చెప్పులు ఇతరత్ర వస్తువులు ఎక్కడ పడ్డాయి, మొదటగా ఎక్కడ పడిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు అర్ధగంట పాటు సిఐడి డీసీ రవిశంకర్ అక్కడ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించి కొద్దిసేపు క్రితమే అక్కడి నుంచి వెళ్ళారు. దీనికి సంబంధించి టీం రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో కూడా అనంతపురం పోలీసులు ఉన్నారు. ఓకే సురేష్.